పుస్తకాలు రక్తంలో మూర్తించవలసి ఉన్నాడు. సూర్యోదయం మందే కంటిన్యూ చేయక అనుమానంతో మీరు ఎలా చింతించలేదు స్వామి. విభీషణ ఆకాశము చేయక అది ఎక్కడిలో తెలుసు స్వామి. ఆంజనేయ వినుము. వర్ణాలయము, హిమాలయము, హేమకూటము, శివచలము, ఏడు పర్వతములు, కైలాసములు ఇల్లు గలవు. వీటిని దాటిన ద్రోణాచంద్రాదులు గలవు. తరువాత మహోదయ పర్వతములు తొందరగా వెళ్ళము ఆయన. చెప్పు లేదయ్యా, ఎవరైతే కొట్టినట్టే కనిపిస్తుంది. ఎవరైతే కదా పూజ పట్టింది ఘోరాన్ని యుద్ధం జరిగింది. అది ఎవరికి? ఆ రామునికి, మరి లక్ష్మణునికి, రావణాసురునికి. వాళ్ళు ఎవరికంటే సీతమాత కొరకై మరి లంకలో మనకి పోయింది. ఎవరు? ఆ రాముడు లక్ష్మణుడు మరి పోయి యుద్ధం చేస్తుండగా ఆ రావణాసురుడు మరి ఆ లక్ష్మణుడిని మరి అప్పుడు రాముడు అదే నా తమ్ముడు ఏమన్నా చెప్పి ఆయన ఘోరంగా దుఃఖిస్తున్నాడు. నేను ఏమంటాను తమ్ముడా, సోదరుడా, నీకన్నా నాకు ఎవరున్నారు? నేను అయోధ్యకి ఏమంటాను చేయలేదు. ఏమని చెప్పు అక్కడ లక్ష్మణుడు ఏంటంటే ఏమని చెప్పు అని చెప్పి ఆయన ఏడుస్తుంటే అక్కడ విభీషణుడు మరి ఆయనకి లోతులలో ఎదుర్కొందయ్యో రామచంద్ర నీ తమ్ముడు అయ్యా జర ముచ్చట పనిచేయండి నాయన, బయట మధ్యాహ్నం జర కప్పుకున్నారు. అయ్యా రామచంద్ర, నీవు గుర్తించేవాడు నీ తమ్ముడు చనిపోలేదు. మూర్చిల్లుడు కానీ మూర్చిల్లుడు కానీ చనిపోలేదు. కానీ దీనికి ఒకే ఒక ఉపాయం ఉన్నది. మరి నేను చెప్తా ఏమో మాట చెప్పి అది ఎవరి తరం కాదు, హనుమంతుడు ఒక్కరి వల్లనే సహజం ఇది అని చెప్పి హనుమంతుడు అయితే ఆ సంజీవిని చేయగలడు అని చెప్తే అప్పుడు ఆ హనుమంతుడు ఇక అతను ధైర్యం వచ్చింది. అప్పుడు రామచంద్రుడు ఆంజనేయ వెళ్ళి నా తోడు నీకు ఎప్పుడు ఉండగలదు, మరి పోయి ఆ సంజీవిని తీసుకురాలి ఆయన అని చెప్పి అన్నప్పుడు ఆయన విభీషణ ఎక్కడ నాకు అది త్వరగా రైతు అది క్షణమైన తీసుకొచ్చేదాడని చెప్తే మరి హిమాలయ పర్వతంలో పైన హిమాలయ పర్వతంలో దాటి ఆవాలంగా సంజీవిని మరి ఆ సముద్రాల పైన పోయి ఏ విధంగా తీసుకొస్తారో మరి తెలుసుకుందాం.